దేవుని మహిమ గల ఘనమైన శక్తిగల నామానికి నిజంగా మనం హృదయపూర్వకంగా మహిమను ఘనతను ఆరోపిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి అత్యధిక మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైనటువంటి సోదరి సోదరులందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఫేస్బుక్ ద్వారా ఈ ఆన్లైన్ పరిచర్య నిజంగా ఎంతగానో మిమ్మల్ని కలవడానికి, మీతో సహవాసం చేయడానికి, మనందరం కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి, ఆయన శక్తిని మన ఈ యొక్క అల్పమైన జీవితాలకి దేవుడిచ్చి ఘనమైన కార్యాలు జరిగిస్తూ అత్యధిక విజయాలు మన ద్వారా పొందుకుంటుండగా, అంతే అత్యధిక విజయాలు మనకు అందిస్తూ ఆయన మహిమ, ఆయన నామానికి ఘనత ప్రభావం వస్తుండగా మనం ఎంతైనా ప్రభువుని స్తుతింత బద్ధులమైనాం. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన నామాన్ని కొనియాడదాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచిన మాట ఏంటంటే, వారెవరైనా దేవునికి అవసరమా? దేవుని అవసరానికి దేవుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు? ఎటువంటి వారుకు అంటే ఎటువంటి వారు ఆయనకి కావాలి? గొప్పవాళ్ళ, సామాన్యుల, ధనికుల, బలవంతుల, ఎన్నికైన వారా, గొప్ప వంశాల్లో పుట్టినవారా, ఏ స్థానంలో స్థితిలో ఉన్నారు అది ఒక విషయం. రెండవది పసిపిల్లల, యవనస్తుల, పురుషుల, స్త్రీల. ఒక్కొక్కసారి ఆయన ఎన్నుకునే విధానంలో, ఆయన వాడుకునే విధానంలో అల్పమైన వాటిని, స్వల్పమైన వారిని, అసలు లెక్కలో లేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆయన ఎలా వాడుకుంటాడో మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఎవరిని, మనకి చాలా భేదాలు ఉంటాయి. పురుషుల్నే వాడతాడు. దేవుడు ఎన్నుకునే సమయంలో కూడా దేవుడు తన పనికి ఎవరిని ఎప్పుడు కేటాయిస్తాడో, ఎవరిని వాడుకుంటాడో అది ఆయన సంకల్పంలో, ఆయన ఉద్దేశంలో, ఆయన ఎన్నికలో ఉంది. కాబట్టి మనం ఈరోజు వారు ఎవరైనా దేవునికి అవసరమా? ఇప్పుడు ఆయనకు అవసరమైంది. ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి, అంటే దేవుడు పరిపాలిస్తున్న సమయం అది అద్భుతం. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలపైన న్యాయాధిపతులు పెట్టాడు. ఆ న్యాయాధిపతులు పరిపాలిస్తున్న సమయంలో నిజంగా దేవుడు ఎన్నుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఎన్నికలో న్యాయాధిపతులలో ఒక స్త్రీ ఉంది, దెబోరా. అయితే ఈ దెబోరా ఇశ్రాయేలుకు తల్లిలాగా ఆమె బలమైన స్థానంలో నిలబడి, ఆమె ఒక కుటుంబీకురాలైంది, ఒక లప్పిదోతు భార్యగా ఉండి, పిల్లల కన్నా తల్లిగా ఉండి, అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సేవ చేసింది ఆమె న్యాయాధిపతిగా. ఆమె కాలంలోనే ఆమె ఒక అద్భుతమైనటువంటి పలుకుని ప్రవచనాత్మకంగా పలుకుతూ ఉంది. ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని మాటకు లోబడినప్పుడు శత్రువులు వాళ్ళని చుట్టుముట్టి శత్రువుల అధీనంలోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. దేవుని మాటకు లోబడని పరిస్థితి వస్తే శత్రువు వచ్చి వాళ్ళని దోచుకుంటాడు. దేవుని మాటకు లోబడే వాళ్ళంటే శత్రువుకి భయమే. దేవుని మాట అంటేనే అద్భుతమైనటువంటి కార్యం అన్నమాట. దేవుని మాట మనం వింటున్నాము అంటే, విధేయత చూపిస్తున్నామంటే మనలో గొప్ప శక్తి ఉంది. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపరో దుష్టుడు వాళ్ళని కబళిస్తాడు, వాడి అధికారం కిందకు వస్తారు. దేవుని వాక్యంలో కొన్ని సత్యాలు మనం గమనిస్తే, ఆ దినాన ఆ కాలంలో 4వ అధ్యాయం న్యాయాధిపతుల కాలం, న్యాయాధిపతుల కాలంలో ఉన్న 4వ అధ్యాయంలో రాయబడిన మాటలు కొన్ని చదివితే, యెహోవా మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకా యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా హసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాడు. అతని సేనాధిపతి అన్యుల హరోషతలో నివసించిన సీసెరా అతనికి 900 ఇనుపర్దములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. 20 ఏళ్ళు 20
20 ఏళ్ళు ఇశ్రాయేలీయుల్ని కఠినంగా బాధ పెట్టాడు. దేవుని దృష్టికి ఇంకా ఇక్కడున్న మాటలో ఇంకనూ యెహోవా దృష్టికి దోషులై ఉన్నప్పుడు యెహోవా అసోర్లో ఉన్నటువంటి అసోనీయులు కనాను రాజైన యాబీని చేతికి వారిని అప్పగిస్తారు. అంతే. దేవుని యొక్క పథకము ప్రణాళిక మన పట్ల ఎప్పుడు కూడా యోగ్యమైనది, శ్రేష్టమైనది, మనకు క్షేమకరమైనది, మనకు ఆశీర్వాదకరమైనది. దేవుడు మనల్ని శత్రువులాగా కఠినమైన బానిసత్వానికి, దాసత్వానికి, కఠినమైన ఆయన వ్యక్తిత్వము చాలా సందర్భాల్లో మనిషి అపార్థం చేసుకుంటారు. శ్రమ వచ్చిందంటే ఆయన మనల్ని ఆ శ్రమలో ఒక ద్వారం తెరుస్తాడు. శ్రమ అనేది మన ఘనతకు ద్వారం లాంటిది. శ్రమలో, అందుకే 91వ దావీదు కీర్తన ఆ వాగ్దానం అద్భుతమైంది. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, విడిపించి గొప్ప చేస్తాను. గొప్ప అనే స్థానానికి వెళ్ళడానికి శ్రమ అనే మార్గంలో గుండా వెళ్ళాలి. ఆ శ్రమలో గుండా వెళ్ళి ఆయన పక్షాన ఆ ఒంటరిగా కూడా పోనీడు. ఆయన ఆ శ్రమను అనుమతించిన దేవుడు ఆయన అక్కడ ఉంటాడు, తోడుగా ఉంటాడు. నేను తోడే ఉంటాను. అది ఎంత గొప్ప వాగ్దానం! విడిపించి గొప్ప చేస్తాను. అక్కడ తన శక్తి ప్రత్యక్షపరుస్తాడు, తాను ఇవ్వబోయేటువంటి ఘనతను కూడా కనపరుస్తాడు. ఇది ఆయన ప్రణాళిక. కానీ ఆయన మాట వినకపోవడమే దోషం, ఆయన చిత్తం నెరవేర్చకపోవడమే దోషం, ఆయనకు కనపడే దోషం, ఆయన ఎందు విశ్వాసం ఉంచకపోవడమే దోషం, ఆయన ఆజ్ఞకు అతిక్రమించడమే దోషం. శత్రువు ఆశ చూపిస్తాడు. ఎంత భయంకరం! వాడు ఎంతగా జీవితాలను నష్టపరుస్తాడు. కఠినమైన ఇనుప రథాలు, అసలు సీసెర ఎంత కఠినంగా. కనాను దేశం, కనానీయులు ఎవరంటే దిగ్గజారిపోయిన స్థితి. అంటే ఒక మాట చెప్పాలి, పల్లము. కనాను అంటే అర్థము పల్లము అంటే దేవుని ప్రజలు ఎత్తుకి ఎదిగేవాళ్ళు. వాళ్ళు ఎక్కాలన్నమాట. ఎక్కలేనంత ఎత్తుకి ఎక్కించే దేవుడు మనల్ని. వాళ్ళు పైకి, అసలు వాళ్ళు పైన వాటి మీద మనసు పెట్టేవాళ్ళు, వాళ్ళు అంతకంతకు పైకి వెళ్ళేవాళ్ళు. అంటే దేవుని ఔన్నత్యంలోకి ఎదిగేవాళ్ళు. ఆయన మహిమ వైపుకు చూసేవాళ్ళు, ఆయన మహిమ స్వాతంత్రాన్ని కలిగిన వాళ్ళు. ఆయన యందు వాళ్ళు అంతకంతకు ఎదుగుతూ పైకి వెళతారు, దిగిపోరు. ఈ కానాను పల్లము, అది లోయ, అది లోతు, అది కిందకి దిగిపోయేటువంటి పరిస్థితి. లోకం అట్లాంటిది. పల్లానికి తీసుకురావడానికి, కిందకి లాగడానికి చూస్తాడు. అందుకే ఆ కిందకి లాగేటువంటి వ్యక్తి కఠినంగా ఎక్కనీయుడు, ఎదగనీయుడు, వర్ధిల్లనీయుడు. అంత భయంకరమైన శత్రువు అనమాట కనాను. అతని చేతికి అప్పగించబడడం జరిగింది. కాబట్టి విధేయతలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎక్కిపోయే అనుభవం ఉంది. విధేయతలో ఔన్నత్యం ఉంది. విధేయత సకల ఆశీర్వాదాలకు ద్వారం. కానీ అవిధేయత ఎంత భయంకర పరిస్థితి. ఇటు 20 సంవత్సరాల కఠిన దాసత్వంలో వాళ్ళు, కఠిన శ్రమల వాళ్ళు, కఠిన బాధల వాళ్ళు తట్టుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నిజంగా ఆ సమయంలో లప్పిదోత్ భార్య అయిన దెబోరా అనే ప్రవక్త ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా లేచింది. అయితే దెబోరా ఆత్మపూర్వరాలై పలికిన కొన్ని మాటలు ఎంత బాగుంటాయి. కానీ దేవుడు దెబోరా నాయకత్వంలో అసలు ఒక స్త్రీ, నేను ఇజ్రాయెల్ దేశానికి పోయినప్పుడు దెబోరా మరి అద్భుతంగా ఆ యొక్క పర్వతాన్ని బట్టి నేను ఆ రూపాంతరపు కొండ, ఆ ఉన్నతమైనటువంటి ఆ పర్వతాన్ని చూసినప్పుడు దెబోరా గుర్తొస్తుంది నాకు. ఆ దెబోరా ఆ పర్వతం మీద, ఇక్కడ చూడండి, సీసెరాని తరవడానికి, సీసెరా మీద జయం ఇవ్వడానికి దేవుడు ముందుగానే దెబోరాకు తెలియపరచాడు. ఆమె ప్రవక్త కనుక. ఆమె ఏమంటుందంటే, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 7వ వచనంలో, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనికి అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి
సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళెను. తాబోరు పర్వతం చాలా పెద్దది, చాలా ఎత్తైనది. ఆ తాబోరు కొండ ఇప్పటికీ మనం చూస్తాం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే. ఆ తాబోరు పర్వతము ఈ యొక్క బారాకుతోటి, బారాకు దెబోరా ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ పర్వత ప్రాంతంలో సీసెరాతో యుద్ధం చేయడం గురించి చెప్తారు. నిజమే, దేవుడు ముందుగానే ఆ బ్లూ ప్రింట్, ముందుగానే ఆ విజయాన్ని డిక్లేర్ చేసేసాడు. ఇచ్చేస్తాను, నీ దగ్గరికి రప్పిస్తాను శత్రువుని, 900 ఇనుప రథాలు ఉన్నటువంటి ఆ సైన్యాన్ని నీ దగ్గరికి పంపిస్తాను. ఎందుకు తీసుకొస్తాను? ఆ శత్రువు చేతికి నిన్ను అప్పగించను, నేను శత్రువుని నీ చేతికి అప్పగిస్తాను. దేవుడి మార్గాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎర్ర సముద్రంలో దేవుని ప్రజలు దాటుతున్నప్పుడు శత్రువుని లేపాడు ఆయన. శత్రువుని తరుముతుండగా మనుషులకి ఎలాగ అనిపించిందంటే, మమ్మల్ని శత్రువు చేతికి అప్పగిస్తున్నాడు. దేవుణ్ణి వెంటనే అపార్థం చేసుకొని మోషే మీద రాళ్ళు రువేంత పరిస్థితికి మోషే మీద సడుగుతున్నారు. మేము అక్కడ చచ్చుంటే బాగుండు కదా, మాకు అక్కడ సమాధులు లేవరా, ఎక్కడ తెచ్చాం? ఇటు వెనక సైన్యం తరుగుతుంది. ఈ సైన్యం ఆగ్రహంతో వస్తుంది. ముందు చూస్తే ఎర్ర సముద్రం, ఇటు పక్క చూస్తే అరణ్యము. ఏంటి మమ్మల్ని ఇలాగ చిక్కుకుపోయే స్థితి తెస్తాడా దేవుడు అంటే? నో. ఆ సైన్యం ఎందుకు వస్తుంది? మనల్ని హతమార్చడానికి రావటం లేదు. ఆ సైన్యము దేవుని చేత హతమార్చబడ్డానికి వస్తుంది. నిన్ను తరిమే ప్రతి పరిస్థితి, నిన్ను వెన్నంటే ప్రతి పరిస్థితి, అది నీ శక్తికి మించిన ప్రతి పరిస్థితి నిన్ను మంచడానికి కాదు, నిన్ను పెంచడానికి వస్తుందన్న సంగతి ఆలోచించారా ఎప్పుడైనా? చాలా సందర్భాల్లో మన బలహీనత అదే. దెబోరా తెలుసుకుంది, అసలు నీ దగ్గరకు తెప్పిస్తున్నాను, వాళ్ళందరిని రప్పిస్తున్నాను, ఆ సైన్యం అంతా నేను నీ చేతికి అప్పగిస్తాను. బారాకు విను, దేవుడు ఇచ్చేశాడు, చెప్పేశాడు. బారాకుకు ధైర్యం సరిపోవట్లేదు. ఎంత కఠినమైనటువంటి ఆ సైన్యము, ఆ సీసెరా కఠినత్వము. ఐ కెనాట్ ఫేస్ దట్ ఫెలో. అమ్మో నాకు భయము. అసలు నిజంగా దేవుని మాట విన్న తర్వాత ఒక వ్యక్తి జీవితంలో నాకున్నటువంటి, ఆయనలో దేవునిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన శక్తి అంటే ఏంటో దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ మాట మనం గమనిస్తే 34వ దావీదు కీర్తనలో, నేను యెహోవా యొద్ద విచారణ, ఎన్నో వచనం అంటే ఇది 4వ వచనం, 34 దావీదు కీర్తన 4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. విచారణ అడుగుతున్నాను, అయ్యా ఈ శ్రమ వచ్చింది, ఇంత కష్టం వచ్చింది, ఇంత సైన్యం ఉంది, అసలు మేము ఎదుర్కొనేవి చాలా భయంకరమైన పరిస్థితులు, మా చేత కావడం లేదు అని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవా ఏం చెప్తారు మీరు? మీ జవాబు మాకేంటి? మీరు మా మొరలు ఆలకించే దేవుడు, మీరు శక్తి సామర్థ్యం గలవాడు. లార్డ్ ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్స్. నేను అడుగుతున్నాను తండ్రి, మీ చిత్తం రివీల్ చేయమంటే ఆయన అంత గొప్ప సన్నిహితుడు, స్నేహితుడు, ప్రాణప్రియుడు. పరిశుద్ధాత్మ ద్వారా తాను మన కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరం కావు, కానీ ఆత్మ ద్వారా వాటిని మనకు తెలియపరుస్తాడు. రోమా 8:28లో ఆయన సంకల్పం చొప్పున ఆయన దేవుని ప్రేమించే వాళ్ళకి, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తుంటే, నిజంగా ఆయన ప్రేమించే బిడ్డవైతే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతూ ఉంటుంది. ఇది ఆయన మార్గం, ఇది ఆయన ప్రణాళిక. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత భయంకర గుండెలు పగిలిపోతున్న ఆ సీసెరా సైన్యం వస్తుందంటే గడ్డలాడిపోతున్నాడు వీరుడు. వీరుడికి ధైర్యం, అసలు ధైర్యం లేదు, ధైర్యం సరిపోవట్లేదు. అందుకే ఇదేమంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, న్యాయాధిపతిగా ప్రవక్తిగా ఉన్న దెబోరా ఒక స్త్రీని దేవుడు ఆ సందర్భంలో నిలబెట్టాడు. అనేక సందర్భాల్లో నేను అనుకుంటాను, కుటుంబ పరిస్థితులు కూడా దాడి చేస్తుంటాడు శత్రువు, భయంకరంగా దాడి చేస్తుంటాడు. అసలు బిడ్డలు ఒక పక్క, భర్త ఒక పక్క, రకరకాలైనటువంటి అనుభవాల్లో యుద్ధం చేయాల్సి వస్తుంది శత్రువుతో. ఆ టైంలో ఒక బలహీనతను నిలబెడతాడు, ఒక బలమైన ధైర్యం ఇవ్వటానికి నిలబెడతాడు. అనేక రీతులుగా, అనేక పరిస్థితుల మధ్యలో ఒక తల్లిగా నిలబెట్టాడు ఆమెని, ఒక ధైర్య సాహసాల వనితగా నిలబెట్టాడు. హీరోయిన్, అసలు అద్భుతమైనటువంటి సైనికురాలుగా, సైన్యాధిపతిగా, అసలు ఒక సైన్యాధిపతికి, ఒక వీరుడికి కమాన్, నువ్వు రాకపోతే నేను వెళ్ళనంటున్నాడు యుద్ధంలోకి. ఇంత భయం. అయితే ఇక్కడ రాయబడిన మాట చూస్తే 4వ వచనం,
నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎన్నో భయాలు ఉన్నాయి, కానీ దెబోరా స్ట్రాంగ్ మైండెడ్ ఉమెన్, చాలా స్థిరంగా ఉంది. ఆమె ఒక స్థానంలో ఉంది. ఆమె కెపాసిటీ, ఆమె సామర్థ్యం దేవునికి తెలుసు. దేవుడు సెలవీయలేదా? ఎంత మాట చెప్తున్నాడు కదా, శత్రువు నీకు అప్పగిస్తానని చెప్తున్నాడు. నేను ఒక స్త్రీని, కానీ నమ్ముతున్నాను అంతే బారాకు. కానీ ఒకటి మాత్రం, దేవుని మాట నమ్మిన వాళ్ళకి కంప్లీట్ విక్టరీ, టోటల్ విక్టరీ, టోటల్ గ్లోరీ, సంపూర్ణ మహిమ, సంపూర్ణ విజయము వచ్చేస్తుంది. కానీ నువ్వేమంటున్నావు అంటే, నా వల్ల కాదు, నాకు ధైర్యం లేదు, నువ్వు వస్తే వెళ్తానంటున్నావు. కాబట్టి నీవు చేసే ప్రయాణం వల్ల నీకు ఘనత రాదు. ఇంత గొప్ప మాట ఇది, ఏమి ప్రవచనం ఇది! యెహోవా నీవు చేయ ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. నీవు దేవుని మాటని 100% నమ్మడం లేదు. దేవుని దైవజనాగమా, కొన్ని సందర్భాలు నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నానమ్మా, ఏంటి నువ్వు నన్ను తోసేస్తున్నావు కాదు, పో అంటున్నావు అని భార్య భర్తలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు. నేను నా దేవుడు చెప్పాడు కనుక వెళ్తాను అంటే ఆ వ్యక్తికి ఘనత. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. ప్రేమించే వ్యక్తికి ఉన్న లక్షణం ఏంటంటే, నా దేవుడు ప్రేమించి చెప్పాడు, నా దేవుడిని నేను ప్రేమిస్తున్నా, అది ఎటువంటి పరిస్థితి అయినా అతన్ని తప్పించదను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. 91 దావీదు కీర్తనలో వాగ్దానాలు ఇవి. మహోన్నతుల చాట్లో ఉండే మన జీవితాలకి వాగ్దానాలు ఇవి. ఉత్తరం ఇస్తాను, శ్రమొచ్చిన తోడై ఉంటాను, విడిపించి గొప్ప చేస్తాను. బారాకు నమ్మాడా? ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? నువ్వు టోటల్గా ఎవరో ఒకరు సపోర్ట్ తోడు, ఎవరో ఒకరు నీతో ఉంచితేనో, ఎవరో ఒకరు నీ పక్కన మోకాళ్ళు వంగితేనో, ఎవరో ఒకరు అసలు 24 గంటలు నీ చెవులో శంఖు వదినట్లు మాట్లాడుతుంటేనే లోపడుతున్నావా? కానీ నీకై నువ్వు ప్రభువుకు ఒక తీర్మానం తీసుకుంటే, నీ సొంతగా నువ్వు ధైర్యంగా నిలబడితే, అవును నా ప్రభువు నేను ప్రేమిస్తున్నా, నా ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నన్ను తప్పించబడతాను, శత్రువు చేతుల నుంచి తప్పించబడతాను, అంధకార శక్తుల ప్రభావం నుంచి తప్పించబడతాను. ఆ కణాన్ని యొక్క దుష్ట నన్ను దిగజార్చే, నన్ను కిందకి లాగే, నన్ను అదో గతి చేసే, అసలు ఎత్తుకి వెళ్ళాల్సిన నన్ను కింద చెత్తలాగా పారవేసే ఆ శత్రువు చేతుల నుంచి నన్ను విడిపించడానికి శక్తిమంతుడు కనుక ఐ లవ్ మై లార్డ్. ఒకటి నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ గైకుంటాడు. నా దేవుడు నన్ను ప్రేమించింది నన్ను పాడైపోవడానికి కాదు, నాకు ఇటువంటి టాస్క్ ఇచ్చాడు. ఇది చాలా కష్టమైన టాస్క్. ఎందుకు సులువైన మార్గం ఇవ్వడైనా? ఎందుకు ఇటువంటి సవాళ్ళు పెడతాడు? ఎందుకు ఇంత పర్వతాలు పెడతాడు? ఎందుకు ఇంత సమస్యలు పెడతాడు? ఎందుకు ఆయన నేను నమ్ముకుంటే ప్రతి క్షణం ఒకటి పోతే ఏంటండి, ఏంటి ప్రభువా మీరు, నాకు నెమ్మది వద్దా, నాకు సంతోషం వద్దా అని దేవుణ్ణి పలు రకాలుగా అపార్థం చేసుకొని ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఏమంటాడు? నువ్వు హీరోగా కనబడాలంటే ఎట్ట కనబడతావు బాబు? నువ్వు ఒక హీరోయిన్గా కనబడాలంటే, నువ్వు ఒక సెలబ్రిటీలా కనబడాలంటే, నీకు చప్పట్లు కొట్టి నిన్ను ప్రజలు గనపరచాలంటే యూ మస్ట్ గో త్రూ దిస్ ఎక్స్పీరియన్సెస్. నువ్వు ఈ యొక్క అనుభవాల్లో కూడా వెళ్ళకపోతే నీకు ఘనత ఎలా వస్తుంది? నా రూట్ వేరు. యోసేపు నువ్వు గుంటలో పడాల్సిందే, అన్నదమ్ములు నేను కొట్టాల్సిందే, అన్నదమ్ములు తృణీకరించాల్సిందే, నీవు ఆ ఇష్మాయేలీకి అమ్మబడాల్సిందే. దిస్ ఈజ్ మై రూట్. ఈ శ్రమ కానీ ఒంటరిగా నువ్వు భరించలేదు. అక్కడ ఉన్నాను నేను. నిన్ను ఐగుప్తు తీసుకెళ్ళాలి, ఒక ఫ్లైట్లో తీసుకెళ్ళలేనా? ఒక అద్భుతమైన రథం ఎక్కించి నేను తీసుకెళ్ళలేనా? ఐ నో. కానీ నీ మార్గములు నా మార్గాలు వంటివి కావు, నీ తలంపులు నా తలంపుల వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన తలంపులు నాకు కలిగి ఉన్నాను. అంత గొప్ప తలంపులతో నా రూట్ నీకు అర్థమైతే, నా రూట్ మ్యాప్ నీకు అర్థమైతే, నా ప్రణాళికలు నీకు అర్థమైతే నువ్వు వరి అవ్వకు. బారాకు నీకు అర్థం కావట్లేదా? నా బలం నీకు అర్థం కావటం లేదా? దెబోరా వివరించి చెప్తుంది, ఏం ప్రయోజనం బారాకు? నేను వస్తే వస్తానంటావు. భక్తి కూడా ఎలాగైందంటే, వాళ్ళు వస్తే మనం వెళ్దాంలేండి, వాళ్ళు ప్రాంతానికి వస్తే మనం వెళ్దాం అని అనుకుంటారు కాబట్టి వెళ్దాం, వాళ్ళు ఇస్తే మనం ఇద్దాం, వాళ్ళు అడిగేస్తే మనం అడిగేద్దాం. ఒక మనిషి మీద, ఒక పరాన్న జీవిగా ఒకరి మీద ఆధారపడకుండా చేసేది భక్తి కాదు. ఇది
కలువరి శిలువ రక్త ప్రభావాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన అధికారాన్ని, ఆయన ప్రాణ త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఎంత విశ్వాసంతో నిలబడే వ్యక్తి ఆయన వైపు చూస్తున్నప్పుడు, విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించే వాడైన యేసు వైపు చూస్తున్నప్పుడు ఒక శూరుని వలె, వీరుని వలె, పక్షిరాజు వలె పైకి పైకి ఎగురుతారు నూతన బలంతో. అది మన యొక్క అద్భుతమైన అనుభవం. ఆయన వైపు నా హృదయం నీలో స్థిరమైపోయింది ప్రభా. నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నా ప్రభా. నీ వాగ్దానం నేను బలంగా తీసుకుంటున్నాను ప్రభా. నీ అభిషేకం నా మీద ఉంది ప్రభా. ఐ క్యాన్ నాట్ గో బ్యాక్, ఐ కెనాట్ గో డౌన్. అసలు నేను కిందకి వెళ్ళను, వెనక్కి వెళ్ళను. ఐ గో. అసలు నేను ఎట్టెళ్తానంటే నేను వెళ్ళిపోతున్నాను. ఎట్లా అంటే నీ వెంటే వెళుతున్నాను. నేను వెళతాను, ఇటు తిరగను. అందుకే యెహోషువ కుడికి కానీ ఎడమకు కానీ తిరగద్దు. నా ధర్మశాస్త్రం నీవు నిజంగా క్షుణ్ణంగా నీ హృదయంలో ఉంచుకుని నా ఆజ్ఞ ప్రకారం నడిచే వ్యక్తివైతే నువ్వు ఎన్నటికి హీరోవే నువ్వు యెహోషువ. ఏ మనుషుడు నీ ముందు నిలవలేడు. యెహోషువ మొదటి అధ్యాయంలో దేవుడు ఏ మనుషుడు నీ ముందు నిలవలేడు. నేను మోషేకు తోడైనట్లు నేను నీకును తోడై ఉంటాను యెహోషువ. ఇటుపక్క తిరగొద్దు, అటుపక్క తిరగొద్దు, ఎటుపక్క తిరగొద్దు. ఒకటే వైపు నా ధర్మశాస్త్ర ప్రకారం నడుస్తూ, నా వాక్యానుసారంగా జీవిస్తూ, నా వాక్యాన్ని ప్రేమిస్తూ గో. ముందుకు వెళ్ళు. నువ్వు వెళుతుంటే నేను నీ ముందు వెళ్తా. ఎప్పుడైనా వాగ్దానమే మనకు. యెషయా 45లో ఉన్న మాట, అతని పక్షమున జనములు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ద్వారములు అతని ముందు ముయ్యబడక తిరగబడును. నేను అతనికి ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలములు సరళం చేస్తాను, ఇతని తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విడగొడతానని ప్రభు సెలవిస్తున్నాడు. వండర్ఫుల్ ప్రామిస్. దైవ జనాంగమా, దేవుని బిడ్డ, ఇంత సపోర్ట్ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి మాత్రమే ఉంది. అది ఆయన శక్తి, అది ఆయన ప్రత్యేకత, అది ఆయన బలం, మనకిచ్చిన బలం. కాబట్టి దెబోరాకు అర్థమైంది, బారాకు వస్తానే, కానీ ఇది నీవు కానీ నేను దేవుని మాట నీకు చెప్పమన్న మాట చెప్పాను. నువ్వు చేయడానికి నన్ను కూడా నువ్వు రమ్మన్నావు. వస్తాను, దేవుని పనికి వస్తాం. పాపానికి కలిసి వెళ్తారు, పని చేయడానికి కలిసి వెళ్తారు. నా ప్రభువు విజయం ఇస్తుంటే నేను ఎందుకు రాను? కానీ ఒక అద్భుతమైన డిక్లరేషన్ ఇస్తున్నా, అద్భుతమైన శక్తి గల మాట ఇస్తున్నా. ఈ ప్రయాణం వల్ల నీకు ఘనత రాదు, కానీ ఒక స్త్రీ చేతికి శత్రువుని దేవుడు అప్పగిస్తున్నాడు. చప్పట్లు కొట్టాల. ఒక స్త్రీ, ఎవరా స్త్రీ? దెబోరా చేతికి ఇస్తున్నాడా? దెబోరా చేతికి ఇస్తానని చెప్పాడా? ఒక స్త్రీ మరొక స్త్రీ విజయాన్ని ఆత్మలో చూస్తూ ఉంది. ఒక స్త్రీ మరొక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చూస్తుంది. ఎవరు ఆ స్త్రీ? అద్భుతమైన ప్రవచనం ఇక్కడ చూడండి. ఆ న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, ఇక్కడ శ్రేష్టమైనటువంటి 24వ వచనం నుంచి చూస్తే మనం 34వ వచనం, 26వ వచనం. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననందును. కయీనీయుడైన హెబెరు భార్యకు యాయేలు స్త్రీలలో దీవెననందును. గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెననందును. గుడారాల్లో ఉంది ఒక స్త్రీ యాయేలు. అడవి మేక అని అర్థం ఆమె పేరుకి. అడవి మనిషి, కొండల్లో గుడారాల్లో ఉంది. ఒక సామాన్యురాలు. హూ కేర్స్ దట్ ఉమెన్? ఎవరికి ఆమె లెక్క? ఎవరు ఆమెను కోరుకున్నాడు? నాకు అనిపిస్తుంది ఆమె ఆంతర్యంలో ఉండే ప్రత్యేకత ఏంటో. ఒక పరలోకం దేవుడు, పరలోకమందున్న దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వశక్తి సంపన్నుడు, సైన్యములకు అధిపతి యెహోవా దృష్టిలో ఒక ఎవరు ఆవిడేమన్నా సింహాసనం మీద కూర్చొని ఉందా? ఆవిడేమన్నా న్యాయాధిపతిగా ఉందా? ఆవిడేమన్నా క్వీనా, రాణా? ఎక్కడ ఏ వంశంలో పుట్టింది? ఎవరు? ఒక కయీనీయుడైనది, అద్భుతమైనటువంటి హెబెరు భార్య. ఆ హెబెరు ఎవరు? ఆ హెబెరుకి ఈ యొక్క సీసరాకి చాలా స్నేహం. శత్రువుతో స్నేహం చేసినటువంటి, శత్రువుతో ఉన్నటువంటి ఒక భయంకర పరిస్థితిలో ఉన్న భర్త, గుడారాల్లో ఉండే స్త్రీ. ఆ గుడారంలో పెద్ద బిల్డింగా? నో. ఎవరినైనా దేవుడు వాడుకోవటం,
ఎవరైనా అసలు వాళ్ళు ఎవరైనా దేవునికి అవసరానికి వస్తారా? దేవుని పనికి అవసరానికి వస్తారా? స్త్రీలైనా పురుషులైనా, గనులైనా పేదవారైనా సామాన్యులైనా. బట్ ఆయన ఏర్పాటు, హౌ హీ చూస్ ద వీక్ వెజల్ టు గివ్ గ్రేట్ గ్లోరీ విక్టరీ. అద్భుతమైనటువంటి ఆ బలహీన ఘటాన్ని ఎలా ఎన్నుకున్నాడు? హీ నోస్ హర్ మైండ్. ఆమె హార్ట్ తెలుసు. మనుషులు పై రూపం చూసి లక్ష్య పెడతారు, మనుషులు పై వేషం చూస్తారు, మనుషులు బయట నా పరిస్థితులు చూస్తారు, హృదయంలో ఎవరు చూడరు. నాకు ఒక్క సత్యం ఒకటి ఉంది, ఆమె ఒక్కటే. భర్త కూడా సపోర్ట్ లేదు, భర్త కూడా శత్రువుకు వ్యతిరేకం. కానీ గుండెల్లో నిగూఢంగా దాగి ఉన్న సత్యం ఏంటో తెలుసా? శత్రువు హతమార్చబడాలి, నా దేవుని ప్రజలు జయం పొందాలి, నా దేవుని ప్రజలు కఠిన దాస్యంలోంచి విడుదల పొందాలి. కఠినంగా దుఃఖపెడుతూ వారిని నలిపివేస్తున్న సీసెరా ఈ శత్రు చేతుల నుండి నా ప్రజలు, నా దేవుని ప్రజలు విడుదల పొందాలనే దీక్ష, లక్ష్యం. అసలు ఆమెకున్నటువంటి ఆ ఆలోచన, ఆమె భారం, ఆమె కళ్ళనీళ్ళు, ఆమె వేదన, ఆమె ప్రార్థన, ఆమె మొర, ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రతిష్ట, ఆమెలో ఉన్న ఆసక్తి, హీ నోస్, దేవుడికి తెలుసు. స్టేజ్లకి ప్రసంగం చేసే వ్యక్తే కాదు, సభలలో అందరి దగ్గర చప్పట్లు కొట్టించుకునే వ్యక్తి కాదు, నేను సంథింగ్ అని చెప్పే వ్యక్తి కాదు. ఒక సామాన్య స్త్రీ అత్యధిక విజయానికి అర్హురాలు. ఒక భయంకర 20 సంవత్సరాల శత్రువు, 20 సంవత్సరాల దేవుని ప్రజల్ని బహుభయంకరంగా కఠినంగా హింస పెట్టిన ఒక భయంకరమైన శత్రువుని ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడా దేవుడు? వాట్ ఏ ప్లాన్! ఏంటి ప్లాన్, ఏంటి ప్రణాళిక! నా సహోదరి సహోదరులారా, మనం అనుకునేటువంటి, మన తలంపుల్లో ఉన్నటువంటి మన మార్గాలు దేవుని మార్గాల కంటే ఎంత వ్యతిరేకంగా ఉంటాయో ఆలోచించారా? మనం ఇచ్చేటువంటి తీర్పులు, మనం ఇచ్చేటువంటి మార్పులు, అంటే మార్కులు, మనం మనుషులకు మార్కులు వేస్తాం, మనుషులకి మెప్పు చెప్తాం, ఇది ఫలానా, వీళ్ళని మెచ్చుకుంటాం, వీళ్ళ రైట్ వాళ్ళ రాంగ్ అంటాం. మన మెప్పు, దేవుని మెప్పు, మనం ఇచ్చే మార్కులు ఎంతండి? ఎవరు ఆమె లెక్క చేయరు. గుడారంలో ఉంది, ఒక బిల్డింగ్లో లేదు, ఒక సామాన్యమైన ఒక టెంపరీ టెంట్. ఆ టెంట్ జీవితంలో ఆమెకున్నటువంటి బలమైన, పటిష్టమైన, అసలు స్థిరమైన ఆ హృదయ వాంఛ, ఆ హృదయంలో ఉన్న ఆ ఆశ, ఆ ఆసక్తి, ఆ నమ్మకం, శత్రువు హతమార్చబడాలి. ఇది నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ మోకాళ్ళ కన్నీటి ప్రార్థన, నీవు ప్రభు సందులో కోరుకునేది, నా రాజ్యం, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చబడును గాక, నీ సింహాసనం ఇంట్లో స్థాపించబడును గాక, నీ కార్యాలు జరుగును గాక, శత్రువు చేతిలో నా ప్రజలు విడుదల పొందుదురు గాక, అంధకార శక్తుల ప్రభావం నా ప్రజల్లోంచి తొలగిపోవును గాక, ప్రభావాన్ని మనోనేత్రాలు తెరవబడును గాక, వారు దుష్టుని మీద అత్యధిక విజయం పొందుకుందరు గాక అంటూ నువ్వు ప్రార్థిస్తున్న వ్యక్తి అయితే చూస్తావు ఆ విజయాన్ని, నీ చేతికే ఇస్తాడు ఆ విజయం. నా దేవుడు గొప్పవాడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, దయగలిగినవాడు, కృప కలిగినవాడు. నిజంగా ప్రభువుని ఇలా ప్రేమిస్తుంటే, ఆయన వాక్యం చూస్తుంటే, ఆయన కనబడతా ఉంటే, ప్రభు నిన్ను మర్చిపోయి విడిచిపెట్టి ఉండలేను ప్రభు. వా, నీ హృదయం ఇలా కనబడుతుంది, నీ మనసు ఇలా కనబడుతుంది, నీ ఎందుకు ఇలా కనబడుతుంది, నీ లక్షణాలు ఇలా కనబడుతున్నాయి. నీకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలా? నీవు లేకుండా బ్రతకలేను ప్రభు. గొప్ప శక్తిమంతుడు. ఈ దినాన ఎవరు చూపించారు? ఆ అడ్రస్ ఎవరికి తెలుసు? యాయేలు అడ్రస్ దేవుడికి తెలుసు. యాయేలు దేవుని ప్రణాళికలో ఉండడము దేవునికి తెలుసు. యాయేలు ఏ రీతిగా శత్రువును జయిస్తుందో గాడ్ నోస్, నాట్ మ్యాన్. ఎవరికి తెలియదు, అసలు ఎవరు ఎస్టిమేషన్ చేయలేదు, ఆమెకి ఎవరు కూడా ఏ సపోర్ట్ ఇవ్వలేదు, ఎవరు ఆమె దగ్గరికి రాలేదు. దేవుడు చూస్తున్నాడు సింహాసనాసీనుడు. ఎన్నికకు లేనివారు, లెక్కకు లేనివారు, ఎవరు వారి పక్కన లేరు, ఏమాత్రం సహాయము సహకారము లేని ఒక్క వ్యక్తి వెంట
దేవుని ప్రణాళిక ఉంది, దేవుని అధికారం ఉంది, దేవుని బలం ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని మహిమ ఉంది, దేవుని మార్గం ఉంది, దేవుని విజయము, ఘన విజయం ఆమె వెన్నంటి ఉంది, వెంటాడుతూ ఉంది. దెబోరా ఆత్మలో చూస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ విజయాన్ని ముందుగానే అసలు డిక్లేర్ చేసింది. శత్రువు మన చేతికి వచ్చేస్తాడని చెప్పాడు ఆయన. మరి రప్పిస్తాడట. ఎందుకని? మనల్ని తప్పించడానికి కాదు, మనము వారిని ఖచ్చితంగా పట్టుకుని అత్యధిక విజయం పొందుకోవడానికి ఈజ్ కమింగ్ టువర్డ్స్ us. మన దగ్గరకు వస్తున్నాయి ఈ శ్రమలు, ఈ కష్టాలు వస్తున్నాయని చాలా యవనస్తురాలు బైబిల్ ట్రైనింగ్లో ఉదయాన్నే తెల్లవారి 4 గంటలకే లేచి స్తోత్రం 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 చెప్తూ దేవుని ఆరాధించారు. ఆరాధన బాగానే ఉంది. కానీ బ్రహ్మ ఈరోజు శ్రమ పంపినందుకు స్తోత్రం, కష్టం పంపినందుకు స్తోత్రం, నష్టం పంపినందుకు స్తోత్రం, తిట్టేవాళ్ళు పంపిన స్తోత్రం, కొట్టేవాళ్ళు పంపిన స్తోత్రం, ప్రభావం వచ్చి స్తోత్రం, ఎంత అవమానాలు అన్ని ఇచ్చిన అన్ని పంపిస్తున్నది స్తోత్రం, ప్రతి శ్రమకై, ప్రతి దూషణకై, నిందకై, అవమానంకై స్తోత్రం స్తోత్రం ప్రతిరోజు చెప్తుంటే నాకు కొంచెం కోపం వచ్చింది. నాకేమో అర్థం కాల. పెద్ద సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి, అక్క నాకు ఒకటి ఇష్టం లేదు అన్న. ఏంటమ్మా, ఏమి ఇష్టం లేదు? రోజు ఉదయాన్నే లేచింది ఏమో నాకు బలం ఇచ్చినది స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చిన స్తోత్రం, జ్ఞానం అది బాగా ఉంటుంది. కానీ కొట్టేవాళ్ళు పంపినది స్తోత్రం, తిట్టేవాళ్ళు పంపినది స్తోత్రం, ఈ దోషణ స్తోత్రం, ఏంటక్క ఇది నాకు ఇష్టం లేదు, ఎందుకు ఎవరు చెప్పారు మీకు ఇలాగ చేయమని అని అన్నాను. నా మొక్కను చూసి నవ్వేరు ఆవిడ. మనము అవన్నీ దేవుడు ముందుగానే చెప్పాడు. నా నిమిత్తం జల్లు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలన్నా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అని చెప్పాడు. కానీ దేవుడు అవన్నీ పంపిస్తాడని మనకు తెలుసు. శత్రువు అవన్నీ వస్తాయని వాడికి తెలుసు. కానీ పంపించినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఎందుకు పంపించాడు అయ్యో అని పారిపోకుండా, దేవా అవి పంపించినందుకు స్తోత్రం అని ఎందుకు చెప్తామంటే వాటి వెనకాలే మన గొప్పతనం ఉంది, వాటి వెనకే మన విజయం ఉంది, వాటి వెనకే దేవునికి మహిమ ఉంది, వాటి వెనకే మనం ఎంత గొప్ప వాళ్ళం అవుతామో, అసలు మన లైఫ్ అంతా, మన ఘనతంతా, మహిమంతా అక్కడే ఉంది అని. చిన్నదానివి నువ్వు గారంగా పెరుగుతున్నావు కదా, అమ్మ నాన్న దగ్గర సేవలోకి వచ్చావు, దేవుని సేవ, ఒక ఆఫీసర్ కూతురు నువ్వు ఇప్పుడు అసలైన స్థితిలోకి వచ్చావు. దేవుని పక్షాన మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? మనం ఎలాంటి వాళ్ళం నేను ఒక మాట జ్ఞాపకం చేస్తానన్నారు పెద్ద ఆవిడ. చాలా ఆవిడ చెప్తున్నప్పుడు అలా వింటున్నాను. నా హృదయంలో నిలబడిపోయినాయి ఆ మాట. నా సేవా జీవితంలో చాలా అద్భుత విజయాలు పొందుకోవడానికి వస్తుంటే పారిపోకుండా వాటిని ఎదిరించడానికి గొప్ప శక్తి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడి. ప్రభువునందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుట మనకు అనుగ్రహించబడింది. వండర్ఫుల్, వండర్ఫుల్. అంతే, అర్థమైపోయింది నాకు. సత్యం అర్థమైపోయాక ఇక బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత, అసలు నా యొక్క సేవా పొలంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి శోధన, ప్రతి వేదన, ప్రతి దూషణ, ప్రతి కష్టాన్ని ఇట్టే ఎదిరించడానికి, అంటే దేవా వీటి వెనక నాకు నా దేవుని మహిమ ఉంది, ప్రభావం ఉంది, శక్తి ఉందని ధైర్యంగా ఉండడానికి దేవుడు కురిపించాడు. ఇదేనేమో అసలు అద్భుతంగా దెబోరా అంటున్న మాట. నిజంగా ఈ ప్రవచన వాక్ చేసినా ఎవరి చేతికి అప్పగించబడతాడు అనుకున్నావు? బారాకు, ఒక స్త్రీ చేతికి. పూర్తిగా నమ్మింది, దేవుని వైపు చూస్తుంది. చూడండి అద్భుతంగా ఆమె ఆ శత్రువు పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఈ ప్రవచన వాక్కులోనే రాయబడింది. చూడండి 24వ వచనం, కైనేడని హెబేరు భార్య ఆయాలు స్త్రీలలో దీవెన నందును, గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నందును. అతడు దాహం అడిగాడు. ఈ సీసరా ఈ 900 రథాలు, ఇనుప రథాలు కలిగిన వాడు శత్రువు దేవుని ప్రజల ముందు నిలబడలేడు. దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి ముందు నిలబడలేడు. దేవుడే రప్పించాడు శత్రువుని. శత్రువు తారుమారైపోతున్నాడు దేవుని సన్నిధి ముందు. ఎందుకంటే మన ముందు ఉండేది దేవుడు. యుద్ధం యెహోవాదే, పోరాటం ఆయనదే, జయం ఆయనదే. విధేయత చూపించి ఆయన వెంట నిలబడమే మన బాధ్యత. జయం ఆయన అనుగ్రహిస్తాడు, పోరాడేది ఆయన. మీరు ఊరకు ఉండాలా, విధేయతతో ఉండాలా.
భయము మాని ఉండాలా, ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ ఉండాలా. కాబట్టి బారాకు, దెబోరా అసలు అక్కడ ఉన్నారు ఆ తాబోరు పర్వత ప్రాంతాల్లో. భయంకరమైన యుద్ధం. వాడు వచ్చాడు, పారిపోతున్నాడు ఓటమి పాలై. ఆ కొండల మీద పారిపోయి గుడారవాసి అయినటువంటి యాయేలు గుడారంలోకి వచ్చేసాడు. వస్తానే యాయేలు ఆహ్వానించింది అతన్ని. చూడండి ఏమంటుంది, పాలు తెచ్చి ఇచ్చాను. దాహం అడిగాడు, దాహం వేస్తుంది. ఎందుకంటే ఆ యాయేలు భర్తకి ఈ సీసరాకి స్నేహం ఉంది కాబట్టి అడిగాడు. అంతే, సర్దారులకు తగిన పాత్రలో గౌరవంగా ఘనంగా ఆమె అతనికి ఇచ్చింది. మీగడతో ఉన్న పాలు ఇచ్చింది. పాలు, ఇది నీళ్ళు ఇవ్వలేదు, పాలు. స్ట్రాంగ్ వర్డ్. ఈ దినాన దేవుని వాక్యం శత్రువుకి దడలు పుట్టిస్తుంది. దేవుని వాక్యం శ్రేష్టమైన పాలం అంటే, నిర్మలమైన పాలం అంటే వాక్యాన్ని అందించింది. చూడండి, ఆమె మేకును చేత పట్టుకుంది, ఆ పనివాని సుత్తెను కుడి చేత పట్టుకుని మరి సీసెరాను కొట్టింది. అతడు ఆ పాలు తాగిన తర్వాత గాఢ నిద్రపోతున్నాడు. అతనికి ఆ పాలు తాగిన తర్వాత ఇక ఏం పర్వాలేదు, ఈ గుడారం నేను ఉన్నాను, ఇది నాకు అనుకూలమైన స్థలమే అనుకుంటూ పడుకున్నాడు. గమనించండి, ఇక్కడ 4వ అధ్యాయం 18వ వచనము, ఇది ఇక్కడ ఉన్నటువంటి 19వ వచనం చూస్తే, ఆమె గొంగళితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నారు. దయచేసి దాహమని కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగాను. ఆమె ఒక పాల బొడ్డు విప్పి అతనికి దాహం ఇచ్చి అతనికి కప్పచుండగా అతడు గుడారము ద్వారమున నిలిచి ఉండుము. ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలను. పిమ్మట హెబెరు భార్య యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత గాఢ నిద్ర కలిగి అలసట చేత అతడు గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. దేవుని బిడ్డలు గమనించండి, ఆమె సుత్తెను ఆమె మేకు రెండు తీసుకుంది. ఇక్కడ ఆమె సుత్తెను, ఇదే ప్రవచన వాక్కులో కూడా అసలు 5వ అధ్యాయంలో కూడా 25వ వచనంలో కూడా ఆమె ఏం చేసింది, ఆమె మేకును చేత పట్టుకొను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని. 2 టూల్స్ ఆమె దగ్గర ఉన్నాయి. ఆమె ఏం చేసింది, పాలు తాగి గాఢ నిద్రపోతున్నాడు. అంతే, కణత మీద. ఆ కణత ఆలోచన, దుష్టుని ఆలోచన. 20 సంవత్సరాలు ఆ తల దేవుని పిల్లల తలకిందులు చేసింది. వారి జీవితాలని, వారి దేవుని బిడ్డల్ని భయంకరంగా పీడించింది, భయంకరంగా పాడు చేసింది. మన టార్గెట్ ఎక్కడంటే శత్రువు ఆలోచన మీద. మన పోరాటం ఎక్కడంటే శత్రువు యొక్క అసలు వాడిలో ఉన్నటువంటి వాడి యొక్క రాంగ్ స్ట్రాటజీస్ అనమాట. వాడు ఎంత భయంకరంగా పన్నాగాలు వేస్తాడే మనకు వ్యతిరేకంగా. ఆ పన్నాగాలు, అందుకే దావీదు ఎలా ప్రార్థన చేసేవాడంటే, దేవా అహీతోపెలు ఆలోచన పడగొట్టు అని ప్రార్థన చేసేవాడు. ఈరోజు మన ప్రార్థన, మన టార్గెట్, దేవా ఆ దుష్టుని ఆలోచన పడగొట్టు. నా కుటుంబానికి, నా సంఘానికి, నా సేవకి, నా ప్రజలకి, నా బిడ్డలకి అసలు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ దుష్టుని ఆలోచన పడగొట్టు అని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు వాడు తారుమారైపోతాడు. వాడు పరిగెడి అక్కడ పడి ఉన్నాడు అక్కడ. అందుకే సుత్తె, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా. ఆ సుత్తె దేనికి సూచన? దేవుని వాక్, దేవుని మాట. వెన్ యూ కన్ఫెస్ ద వర్డ్, పవర్ఫుల్ వర్డ్ విత్ యువర్ మౌత్, అదొక అద్భుతమైన సుత్తెలాగా శత్రువు యొక్క కణతల్ని తొక్కేస్తుంది. చాలా ఎత్తైనటువంటి మేడ మీద నుంచి నేను పడిపోయాను. అంటే ఆ యొక్క టాయిలెట్ వెళ్ళి అర్ధరాత్రప్పుడు ఆ టాయిలెట్ కిందకి మెట్లు ఉన్నాయి బాగా. అక్కడ నుంచి బలంగా దాదాపు పడిపోయినప్పుడు నా నడుము, నా కాళ్ళు సెన్స్ లేకుండా అయిపోయాయి. అర్ధరాత్రి చీకటి, యవ్వన కాలం, 22 సంవత్సరాల వయసు, దేవుని సేవలో తమిళనాడుకు వెళ్ళి ఉన్నాను. ఆ టైంలో నాకు అర్థమైందంటే శత్రువులను పడగొట్టారు వీడు. ఈ చీకట్లో ఒక్క కేక, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో నన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, ఇదిగో ఈ ఆలోచన నన్ను ఇట్ట పడగొడితే నా దేవుని ఆలోచన అద్భుతమైంది. ఆయన పొందిన గాయముల వల్ల నాకు స్వస్థత. శత్రువా, నేను ఇట్లాగా నడుములు విరిగిపోయి, స్పైనల్ కార్డ్ విరిగిపోయి ఒక మరణ పడక మీద ఇదిగో ఉండే వ్యక్తిని కాను. బికాజ్ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం జ్ఞాపకం వస్తుంది. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహానులు పుట్టుకతో
గుంటి భిక్షకుడు అక్కడ ఉన్నాడు దేవాలయం వెలుపట. వెండి బంగారాల మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో లేచి నడువు అన్నప్పుడు లేచాడు. అదే నా ముందుకు వస్తుంది. వాక్కు సుత్తి, దేవుని వాక్యం నా మనసులోకి వస్తుంది. యవనస్తురాల్ని ఎందుకు ఇలా అయిపోయాను, అసలు ఎట్లా పడిపోయాను నేను? ఆ చీకటిలో పవర్ నేను ఎక్కడ అక్కడ నిలబడ్డం, కరెంట్ పవర్ పోవడం, అక్కడ ఎక్కడ అడుగు వేసానో పడిపోయాను. దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఒక కేక చీకట్లో, నజరేయుడైన యేసు ప్రభువు నామములో నా దేవుడు నన్ను నా యందున్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో లేచి నడుస్తాను. కేక పెట్టానో లేదు, లేచేశాను. నేను లేచి అరిచిన ఒక 5 నిమిషాల కల్లా పవర్ రావడం, నేను మామూలుగా ఉన్నాను. అద్భుతమైన విషయం నాకు అనిపించింది. నీ కేక, నీ విశ్వాసపు కేక, నీవు దేవుని వాక్యాన్ని ఎలుగెత్తి పలికితే శబ్దకారాలు వాయిపరచబడతాయి. నువ్వు లేచి పరిగెడతావు ఆయన కోసం. నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన వాక్యం ఎంత బలమైంది, తీసుకుంది కణతల్లోకి. నీ ఆలోచనలు హతమార్చడానికి, నీవిక నా ప్రజల మీద నా దేవుడిచ్చిన అధికారంతో పాములను తేళ్లను త్రొక్కేస్తాను నేను, అంధకార శక్తుల ప్రభావం కూల్ చేస్తాను నేను, నా దేవుని యొక్క ఆలోచనతో నీ ఆలోచనని హతమారుస్తానని లేచింది హీరోయిన్. వండర్ఫుల్ ఉమెన్. సుత్తి తీసుకుంది. ఆ సుత్తిని మేకుతో, ఆ మేకు ఎక్కడ ఆ గుడారాలకి లాగి ఆ తాడును కట్టి ఆ మేకు ఆధారంతోనే ఆ గుడారం నిలబడుతుంది. ఒక సాక్ష్య జీవితానికి సూచనగా ఉంది. ఒక సాక్ష్య జీవితం నీ గుడారం నిలబడాలంటే మేకులాగా దిగగొట్టబడి, సో స్ట్రాంగ్ మైండెడ్, స్థిరమైన మనసుతో, విశ్వాస బలముతో, దేవుని యందు నిష్ఠతో, నియమంతో, పరిశుద్ధ జీవితంతో, యథార్థ హృదయంతో యేసు ఆయన వాక్యాన్ని ఫిలిప్పి 2వ అధ్యాయం, మరి ఫిలిప్పి పత్రికలో మనం చేయబడిన మాట, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన విధేయతతో ఈ మూర్ఖమైన వక్రజనం మధ్యలో దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతి వలె ప్రకాశించడానికి ఆయన వాక్యం పట్టుకొని ఆయన వాక్యానుసారంగా శత్రు తలని పగలగొట్టేస్తున్నాడు అన్నమాట. ఆ మేకు ఈరోజు మన సాక్ష్య జీవితం, మన సేవా జీవితం, పరిశుద్ధ జీవితం, మంచి మనస్సాక్షి, యథార్థ హృదయము, అబద్ధమే లేని ఆ నోరు, అసలు అక్రమమే లేని ఆ మనస్సు, యథార్థంగా ఉండే ఆ హృదయం, పరిశుద్ధాత్మ బలము, అభిషేక తైలము, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా జరుగును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ అడ్డగించడానికి నీవెంత మాత్రం దానివి చదునుగా మారిపోతావు. దట్ ఈస్ మై ఎబిలిటీ ఇన్ మై క్రైస్ట్. నా క్రీస్తునందు నాకున్న ఆ అద్భుత సామర్థ్యంతో ఐ ఛాలెంజ్. నీ తలంపులు నా బిడ్డల మీద పనిచేయవు, నీ ఆలోచనలు నా కుటుంబం మీద పనిచేయవు, నీ ఆలోచనలు నా రాజ్యం మీద, నా దేవుని మహిమార్థమే జీవించే జాతి మీద పనిచేయవు. దేవుడు ఎప్పుడో చూశాడు, యాయలు నువ్వు ఎవరికి కనబడవు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, పరలోకానికి నీ హృదయం తెలుసమ్మా, పరలోకానికి నీ పౌరుషం తెలుసు, పరలోకానికి నీ యొక్క వేదన తెలుసు, పరలోకానికి నీకున్నటువంటి శక్తి తెలుసు. నీ ఒక్కదానివే ఆ పని చేయగలవని నీకు అప్పగించబడింది. ఆ పని ఎప్పుడు అనుకుంటాను, ప్రభువా చేత కావట్లేదు, చేయలేను అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ నాకు తెలుసు ప్రభువా నేను చేయగలనని నీకు తెలుసు కాబట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నావు అంటాను. నాకు ఆ సామర్థ్యాన్ని నువ్వు ఇచ్చావు, నేను చేయగలనని ఈ ప్రాజెక్ట్ నా ముందు పెట్టావు కాబట్టి లెట్ మీ డూ దిస్. నీ ఎంత విశ్వాసంతో నేను వేస్తా, అడుగు, నేను వెళ్తాను, నీ కొరకు సాక్షిగా ఉంటాను అని అనుకున్నప్పుడు అద్భుతం జరిగి తీరుతుంది. అక్కడ ఆయన అసలు పక్షపాతి కాదు, ఆయన మనల్ని అధోగతి పాలు చేసేవాడు కాదు, శత్రువుకు అప్పగించడు. జయం వచ్చింది, శత్రువు ఓడిపోయాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ చేతులు ఏముంది? వాక్యం ఉంది. నీ చేతిలో బలమైన బండ లాంటి వాక్యం ఉంది. అది ఈ బండని పగలగొట్టే సుత్తె లాంటి వాక్యం ఉంది. ఈ వాక్యము నీ చేతిలో ఉన్నంత కాలము, ఈ వాక్యపు అధికారం నీ జీవితంలో ఉన్నంత కాలము నువ్వు భయపడాల్సిన పనే లేదు. నీ మాట నేను నమ్మాను ప్రభువా, నీ మాట నేను నమ్మాను. అందుకే మరియా ఆ యవనస్తురాలు, అసలు ఆ యవనస్తురాలు దయాప్రాప్తురాలు నీకు శుభం అని చెప్తే, ప్రభు కన్య గర్భం ధరించడం ఈజీ.
ఆమె గర్భం ధరించినప్పుడు ఎలిజబెత్ ఆత్మపూర్ణురాలే ఒక మాట చెప్తుంది లోకాసువార్త 1వ అధ్యాయంలో. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. కమాన్ మరియా, ఛాలెంజింగ్ లైఫ్ ఉంది నీ ముందు. నువ్వు దేవుని మాట నమ్ము, ఇక నీకు తిరుగులేని విజయమే అన్నట్టున్నది. ఈరోజు దేవుని మాట నమ్ము సహోదరుడా, సహోదరి. అందుకోసమే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో ఉన్నటువంటి 29వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. అగ్ని నా మాట, ఫైర్. ఈ అగ్ని వెల్లడైందంటే కాల్చేస్తుంది శత్రువుని. నా మాట బండ లాంటి ఓ భయంకరమైన దుర్భేద్యమైనటువంటి వాటిని కూల్చిపడేస్తుంది. కాబట్టి పెద్దమైన మాటలు మాట్లాడద్దు, నిరాశతో కూడిన మాటలు మాట్లాడద్దు, శత్రువుని చూసి భయపడిపోవద్దు, బారాకు వలె నా వల్ల కాదు నువ్వు వస్తేనే అనుకోవద్దు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రభుని ప్రేమించు, ప్రభు మాటని స్వీకరించు, విశ్వాసంతో నిలబడు. నీ పక్షాన కార్యం సఫలం చేసే దేవుడాయన, నీ పక్షాన వ్యాజ్యమాడే దేవుడాయన, నీకు ముందుగా వెళ్ళే దేవుడాయన, నీ కుడి చేతిని పట్టుకుని విజయం ఇచ్చేవాడాయన. యేసుక్రీస్తు ప్రభులో దేవుని పిల్లలకి రాసిచ్చినది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది లైఫ్ టైం, ఆ జీవిత కాలము జయము రాసి ఇచ్చేశాడు క్రీస్తు సిలువలో. ఆయన గొప్ప బలియాగంలో, ఆయన ప్రాణత్యాగంలో, అపవాదిని హతమార్చడంలో ఆయన మనకిచ్చిన అత్యధిక విజయం. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? నిజంగా ఆయన 35వ వచనం నుంచి చూస్తే, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరు ఎడబాపలేదు. శ్రమైన, బాధైన, కరువైన, హింసైన, ఉపద్రవమైన, వాట్ ఎవర్ ఇట్ మే బి, నిన్ను బట్టి దినమెల్లా వదకు సిద్ధమైన గొర్రెలుగా ఉన్నాం, శ్రమ అనుభవంలో ఉన్నాం. అయినను అనే మాట ఎంత బలమైంది, మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఎవ్రీడే లైఫ్ ఇది, ఎవ్రీడే విక్టరీ ఇది, ఎవ్రీడే మన జీవితానికి. ఇదేదో ఉద్రేకంతో మాట్లాడే మాటలు కావివి, ఇది మన జీవితంలో ఉన్న అనుభవంతో మనం పలికే బలమైన మాట. ఇది నిజంగా ఎంత సంతోషమో తెలుసు. ఇది ఉద్రేకంతో మనుషులు పలుకుతున్నటువంటి అటువంటి పలుకులు కాక ఉజ్జీవాన్ని రగిల్చేటువంటి అగ్ని లాంటి మాటలు ఇవి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదు. కాబట్టి ఈరోజు మనం యుద్ధం ఎవరిది? మన యుద్ధం ఎవరిది? మన యుద్ధం, మనం చేసే పోరాటాలు ఎలా ఉంటాయి? ఆనాడు ఆ స్త్రీ అంత అద్భుతంగా, అది మనకు ఒక ఆదర్శప్రాయమైన ఆధ్యాత్మిక, అంటే ఇంకా మనం ఆ ఆత్మీయ దృష్టితో చూస్తే దాన్ని ఎలా పోల్చగలమో తెలుసా? మన యుద్ధోపకరణాలు ఈరోజు క్రీస్తులో ఎలాంటివో ఒకసారి ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారంగా యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీరం సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జారినంత బలము కలువై ఉన్నాయి. శరీర సంబంధమైన యుద్ధం కాదు. వాళ్ళు నన్ను తక్కువ చేశారు కాబట్టి, వాళ్ళు నన్ను చిన్న చూపు చేశారు కాబట్టి, వాళ్ళు నన్ను ఫలానప్పుడు ఇలా అన్నారు కాబట్టి, వాళ్ళు నాకు సాయం చేయలేదు కాబట్టి, వాళ్ళు నన్ను చాలా అగౌరవపరిచారు కాబట్టి కడుపులో పెట్టుకుంటా. ఇక సమయం వచ్చినప్పుడు దుర్భాషలు మాట్లాడి, గందరగోళంగా మాట్లాడి, వాళ్ళ పరువు తీసి, వాళ్ళని ఇష్టప్రకారం తిట్టి, వాళ్ళని సాధ్యమైతే కొట్టి నా పంతాన్ని, నా పగ తీర్చుకుంటా అనేది శరీర సంబంధమైన పోరాటం. ఇది శరీర సంబంధమైన పోరాటం కాదు. వాళ్ళు మనల్ని దేశించారని, దూషించారని, తక్కువ చేశారని, బాధ పెట్టారని ఇష్టానుసారంగా మాట్లాడే మాటలతోటి ఈ పోరాటంలో దేవుడు ఏమాత్రం ఇన్వాల్వ్ కాడు. దుష్టుడు వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు, దేవుడు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. హే, బుద్ధిహీనంగా ఉన్నారే తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమని ఇంత భయంకరమైన మనుషుల్ని, శత్రువులుగా ఉన్న మనుషుల్ని, భయంకరమైన క్రూర జంతువులాగా ఉన్న మనుషుల మధ్యలో నా ప్రేమ అస్త్రాన్ని వేశా, నా ప్రేమ బాణాన్ని వేశా. అది జయించింది తప్ప ఇలాంటి నీలాగా నోరు పారేసుకుంటే నేను జయం పొందేవాడినా? నా ప్రభు ప్రేమాస్త్రం, నా ప్రేమ ఆయుధం, నా ప్రభు ప్రేమ ఆయుధం. క్షమించు ప్రభువా,
నువ్వు నేర్చుకోలేదా? నీ నోట్లో నా మాట పెట్టానే, నా మాట అగ్ని వంటిదే, బండను బద్దలు చేసి శుద్ధి వంటిదే. ఒక్క మాట అనలేదు యాయేలు. రండి, శబ్దాలకు ఇచ్చిన పాత్రలో గౌరవించి, శత్రువుకి దాహమిచ్చి, ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టాలన్నాడు కదా, దుప్పటి కప్పి పడుకోబెట్టి చేయాల్సిన పని చేసింది. ఈరోజు శత్రువుని ఎదిరించడానికి ఆయన వాక్యమనే శుద్ధి, సాక్ష్య జీవితం అనే మేకు పట్టుకొని వారి తలంపులు తలకిందులు చేయాలి, వారి కార్యాలు లయపరచాలి తప్ప మనుషు రీతిగా పగదు, ద్వేషాన్ని, దుర్భాషలను, అక్రమంగా దాడిని చూసుకున్నారా అనేటువంటి పోరాటాలు చేసేది క్రైస్తవ జీవితం కాదు. అందుకే అంటున్నాడు చూడండి, మేము వితర్కములను, దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టి, ప్రతి ఆలోచన చెరపడతాం, ప్రతి దుష్ట ఆలోచన వాడి చేతిలో చిక్కకుండా సమాధాన బంధము చేత, సమాధానం అనుబంధము చేత 4వ అధ్యాయం ఎఫెసీ 1, ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకుంటాం. వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకి కనబడకూడదు, మనం వేరుగా ఉండాలి, అసలు వాళ్ళతో సహవాసం లేదు, అసలు వాళ్ళెవరో మనమెవరో మనం గోడ కట్టుకొని ఉండాలి. ఇది శరీర సంబంధమైన పోరాటం. క్రీస్తు సంబంధమైన వ్యక్తులు, దేవుని మనస్సు గల బిడ్డలు సమాధానమైన బంధం కలిగి, ఆత్మ కలిగించు ఐక్యతలో, ప్రేమలో, సమాధానంలో కలిసి, ఎక్కడ 2-3 కూడి ఆయన నామంలో ఏక మనసుతో ప్రార్థిస్తున్నప్పుడు దుష్టుని సింహాసనం భయంకరంగా సర్వనాశనం అయిపోతుంది. అంధకార శక్తులు కూలిపోతాయి. అసమాధానాన్ని కలుగు చేసి గోడలు కట్టి భయంకరంగా వేరు చేసే దురాత్మ శక్తులు అవి నశించిపోతాయి. అర్థం కావట్లేదా? నువ్వు శరీర సంబంధంగా పోరాటం చేస్తున్నావా? యేసుక్రీస్తు రక్త సంబంధమై నీ ఇష్టానుసారంగా దూషిస్తూ, చాటుమాటుగా ద్వేషిస్తూ, కపటంగా మాట్లాడుతూ, పైకి భక్తిగా ఉంటూ, శక్తి లేకుండా దుష్టుని చేతిలో జుట్టు ఇచ్చి, శత్రువు జుట్టు పట్టి అటు ఇటు ఊపుతుంటే వాడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా? నో. యాయేలు హీరోయిన్, తనకుండేది 2 ఆయుధాలు. ఒకటి దేవుని వాక్యం అనే సొత్తే, రెండోది మేకు, సాక్ష్య జీవితం అనే మేకు. ఒక స్త్రీకైనా పురుషుడికైనా దేవుని వాక్యం పట్టుకుని సాక్ష్య జీవితం, మంచి సాక్ష్యము, ప్రజలు మనల్ని చీచ అనిపించుకునేటువంటి దుష్ట సాక్ష్యం కాకుండా సాక్ష్య జీవితంతో, ఇటు వాక్యంతో, ప్రార్థన జీవితంతో, పట్టుదలతో, యథార్థ హృదయంతో నిలబడితే అత్యధిక విజయాన్ని దేవుడు దయచేస్తాడు. ఎవరైనా ఆయనకు అవసరమా? ఎస్, ఇది మన అంశం లేదు. నీవు ఆయనకు అవసరమే. నీ హృదయంలో నిగూఢంగా దాగి ఉన్న ఆ ఆసక్తి, ఆ ప్రభు పట్ల నీకున్న ప్రేమ, దేవుని రాజ్యం పట్ల నీకున్న ఆ భారం, ఆ నశించిపోతున్న ఆత్మల భారం, అనేక జీవితాలు బాగుపడాలని, స్వస్థపడాలని, విడుదల పొందాలని, నశించిపోతున్న ఆత్మ రక్షించబడాలని, ప్రభు కోసం జీవించాలని, పరిశుద్ధ మార్గంలోకి వెళుతూ నువ్వు పరిశుద్ధంగా ఉంటూ వారిని పరిశుద్ధతలోకి నడిపిస్తూ, నీవు ప్రేమ కలిగి ఉంటూ వారిని దేవుని ప్రేమలోకి నడిపిస్తూ, నువ్వు యథార్థంగా ఉంటూ వాళ్ళని యథార్థతలోకి నడిపిస్తూ, నువ్వు ప్రార్థిస్తూ వాళ్ళను కూడా ప్రార్థన పరులుగా చేస్తూ, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడి గుడారవాసీలు. వెరీ సింపుల్ ఉమెన్. ఎన్నిక లేని వ్యక్తులు కనబట్టలేదు ఎవరికి, కానీ ప్రభువుకు తెలుసు. అటువంటి బలీయమైన సాధనంగా దేవుడిని ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో ఇట్టి అద్భుతమైన ఎంపిక చేసుకొని నిలబెడుతున్నాడు. రక్షణ పొందిన దేవుని బిడ్డలు ఈ సత్యాలు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడే ప్రభువుకు నీ హృదయం ఇచ్చి క్రీస్తు ప్రభు నామంలో శత్రువుని ఎదిరించే శక్తివంతమైన సాధనంగా నువ్వు మారుదువు కాక. విశ్వాసిగా దేవుని బిడ్డగా ఉంటూ ఇప్పుడే నీ బలాన్ని, నీకున్న ప్రత్యేకమైన దేవుని మార్గంలో నువ్వు వెళ్ళి శత్రువు నీ దగ్గరికే రప్పించి, నీ చేతనే హతమార్పించి నీకు గొప్ప విజయం చేకూర్చే దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని ప్రభు కోసం చేయొచ్చు. ప్రభు ఈ మాటలు దీవించును కాక. ప్రభు ఈ మాటలు నీ యేసుక్రీస్తు ప్రభు వారి నిబంధన రక్తంలో ముద్రిస్తున్నాను. ప్రియ ప్రజల్ని, నీ బిడ్డల్ని తండ్రి ఇట్టి విజయాలతో కూడిన వారిగా నిలబెట్టి మీరు మా ఇంటి పొందమని, మీరు అక్కడ సిద్ధపరచమని, తోడుగా ఉండమని నజరేయుడైన యేసయ్య పడుతున్నామో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో మీకు అందరికీ నా శుభవందనాలు.